నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. వరంగల్ ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓన్లీ వరంగల్కి సంబంధించిన ప్రజలు మాత్రమే కాదు, వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా చూడాలా. ఎందుకంటే ములుగు రోడ్లో ఉన్నటువంటి అజారా హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దందా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. నిన్న కూడా ఒక సంచలనమైనటువంటి వీడియో తెరపైకి వచ్చింది, అజారా హాస్పిటల్ కి సంబంధించినటువంటి వీడియో. ముందు ఆ వీడియోని మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా, తర్వాత ఈ అజారా హాస్పిటల్లో జరుగుతున్నటువంటి భాగోతాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందుగా ఈ అజారా హాస్పిటల్ ఏడుంటది, ఏం కథ అనేది మీరు ఒకసారి చెప్పాలని. ఇది ములుగు రోడ్ దగ్గర ఉంటది. ములుగు రోడ్ క్రాస్ రోడ్ దగ్గర ఈ అజారా దవాఖాన ఉంటుంది. 24 గంటలు 24/7 అవైలబిలిటీ అని చెప్తారు వీళ్ళు అవైలబిలిటీ ఉండరు, పాడుండరు ఆడ. అసలు డాక్టర్లే చక్కగా ఉండరు ఈ దవాఖానలో. ఇట్లుంటుంది దవాఖాన. ఇదే దవాఖాన అజారా హాస్పిటల్ అని చెప్పి, అజారా హాస్పిటల్ 24/7 అని. ఇటు ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది, ఇట్లకెళ్ళి మనం ఇన్ కావచ్చు. దీని పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రత్యేక సాక్షి, మేము పోయి చూసినాము, మేము అన్ని కూడా అలా చదివే ప్రయత్నం చేస్తాం ఏముంది ఏం కథ అని చెప్పి. ఇది పెద్ద దవాఖాన. ఈ పెద్ద దవాఖానలో ఎలాంటి సౌకర్యాలు చక్కగా ఉండయి. సౌకర్యాలు పక్కన పెడితే అసలు డాక్టర్లే చక్కగా ఉండరు అలా. అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఈ అజారా దవాఖాన ఉంటది. ఇగో అజారా హాస్పిటల్ డాక్టర్స్ కి సంబంధించినటువంటి లిస్టులు ఇవి. ఇంతమంది డాక్టర్లు ఉన్నారు కదా, దాదాపు నాకు తెలిసి 50-60 మంది డాక్టర్ల పేర్లు పెట్టారు కదా. వీళ్ళు ఒక్క డాక్టర్ చక్కగా ఉన్నాడు. ఒక్క డాక్టర్ పుసుక్కున ఎమర్జెన్సీ అని చెప్పి ఎవరైనా పోయిరా, డాక్టర్కి ఫోన్ చేస్తే గంటన్నర తర్వాత వస్తారు ఆ దవాఖానలకు. అంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ దవాఖానలు. మరీ దారుణమైనటువంటి పరిస్థితి. అజారా దవాఖాన అంటేనే గజ వణుకుతుర్రు. ఇగో ఇది ఎంట్రీ లోపల. కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. కానీ దీని రివ్యూ కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి ఒకసారి. అదే గూగుల్ లొకేషన్స్ లో అజారా హాస్పిటల్ అని కొడితే కింద రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ ఒకసారి కింది నుండి చదివే ప్రయత్నం చేయండి. ఎన్ని రివ్యూస్ వీళ్ళకి నెగిటివ్ వస్తాయో. వీళ్ళకి సంబంధించిన బ్యాచ్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ మొత్తం తోపు తురుంకానే రాసుకుర్రు. కానీ దాని దందా వేరే. మళ్ళా ఆ హాస్పిటల్ దందానే వేరే, దీని లెక్క వేరే, దీని పత్రం వేరే. ఇవి నైట్ సైడ్ వ్యూ, ఇది నైట్ టైం వ్యూ. ఇట్లుంటుంది అన్నట్టు దవాఖాన. ఇది దవాఖాన ఇటు బ్యాక్ ఎండ్లకి వెళ్ళి. ఈ విధంగా ఇది డాక్టర్లకు సంబంధించినటువంటి అజారా హాస్పిటల్ లిస్టు, ఏమేమి ఉంటాయి, ఏం కథ, బ్లడ్ టెస్ట్, అది బీపీ గీపీ అన్నీ ఇలా ఏం చక్కగా ఉండయి, ఏం చక్కగా ఉండయి. వీళ్ళు ఉన్న ప్రైజెస్కి, వీళ్ళు తీసుకునే ప్రైజెస్కి సంబంధమే ఉండదు. వీళ్ళు పెట్టిన బోర్డు మీద పెట్టేటువంటి పైసలకు, వీళ్ళు తీసుకునే పైసలకు అసలు పొంతనే ఉండకుండా ఉంటుంది ఆ దవాఖానలో. అట్లుంటుంది కథ. నీకెట్లా తెలుసా అన్న అంటే మాకు తెలుసు, ఎందుకంటే మేము దగ్గర నుండి చూసినాము, చేసినాం కాబట్టి అంత కథ. దగ్గర కండ్లారా చూసిన, నేనైతే కండ్లారా చూసిన. నేను ఎవరినో కాదు చూసింది, నా దగ్గర ఉన్నటువంటి జర్నలిస్ట్ అనిల్ వాళ్ళ సొంత బావని చూసిన. ఆయన పడ్డటువంటి ఆవేదన చూసిన, ఆయన పడ్డటువంటి తిప్పలు చూసిన, ఆయన పడ్డటువంటి ఇబ్బంది చూసిన. ఈ అజారా దవాఖాన కరోనా టైంలో కన్స్ట్రక్షన్ అయింది. కరోనా టైంలో శవాలతో పేలాలు ఏరుకున్నారు వీళ్ళు. శవాల దగ్గర పేలాలు ఏరుకున్నారు వీళ్ళు. కరోనా టైంలో మేము చేస్తున్నాం అని చెప్పి ఒక దందా క్రియేట్ చేసి, ప్రతి మృతదేహానికి అంటే బాడీ తీసుకుపోవాలంటే 3 లక్షలు కట్టాల, 3 lakhs అంత పేమెంట్ చేసినారు. పాపం కరోనా టైంలో బ్రతకాలనేటటువంటి ఆలోచనతో ఒక్కొక్కరు 20 గుంటలు 30 గుంటలు అమ్ముకోనికి కూడా రెడీ అయ్యారు ఆ మధ్య కాలంలో. ఆ టైంలో వీళ్ళు డబ్బులు దండుకున్నారు. ఈ అజారా దవాఖాన పైన న్యాయస్థానం కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నది గతంలో. కలెక్టర్కి అజారా దవాఖానకు సంబంధించినటువంటి అంశం పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి న్యాయస్థానం చెప్పింది. గౌరవనీయులు జడ్జి గారు చెప్పినారు గతంలో, ఎక్కువ డబ్బులు దండుకుంటా ఉన్నారని చెప్పి. మీరు యూట్యూబ్లో కొట్టండి అజారా హాస్పిటల్ ములుగు రోడ్ అని చెప్పి, ఆ హాస్పిటల్ భాగోత్వం మొత్తం కూడా బయటకు వస్తుంది. గతంలో వాళ్ళు చేసినటువంటి కథ ఏంది, ఇప్పుడు చేసిన కథ ఏంది. నా దగ్గర ఆడియో కూడా ఉన్నది, విత్ ఆడియో ప్రూఫ్స్తో మీ ముందుకు వస్తున్నా. ఉత్తగే మాట్లాడడం, ఉత్తగా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం కాదు. ఏదైనా ముచ్చట మాట్లాడమంటే స్టాండ్ బై ఉండాలా. అదే అంశం తెరపైకి తీసుకొస్తాం. ఇదంతా కూడా దవాఖానకు సంబంధించినటువంటి ఈ వ్యూ, ఈ కథ అంతా. అజారా దవాఖాన అని చెప్పి మంచి మంచి డాక్టర్లు బెంచ్ కార్లల్లో, పెద్ద పెద్ద కార్లలో వస్తారు. అక్కడ ఏముండదు, దొల్ల ఉత్తకతే. ఏమంటే ఏముండదు ఆ దవాఖానలో, అంత ఉత్తకతే. హరీష్ రావు సారు పెద్ద పెద్దోళ్ళు వచ్చారండి ఇది ఓపెన్ చేయడానికి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇదంతా కూడా ఓపెనింగ్ గీపెనింగ్ జరిగింది. హరీష్ రావు సారు, పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద పెద్ద కథ, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు ఇడికి ఈ దవాఖానని సందర్శించడానికి, ఓపెనింగ్ చేయడానికి. ఓ పెద్ద కథ ఇదంతా. ఇక ఒక్కసారి ఈ దవాఖానకు సంబంధించినటువంటి స్టోరీలోకి వెళ్తే, ఫస్ట్ ఈ అజారా హాస్పిటల్కి సంబంధించినటువంటి భాగోతాన్ని నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో
ఒకసారి మావాడిని నేను పిలిచే ప్రయత్నం చేస్తాను. అనిల్ ఒక్కసారి రా, మావాడు వస్తాడు, మీకు ఈ అజారా హాస్పిటల్ భాగోతాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, సేమ్ ఠాగూర్ సినిమాలో జరిగినటువంటి తరహాలో ఘటననే వీళ్ళ సొంత బావకు జరిగింది. వీళ్ళ మేన బావ, వీళ్ళ సొంత బావ, వీళ్ళ ఇంట్లోనే పెరిగి వీళ్ళే పెళ్లి చేసారు వాళ్ళ బావకి. ఇప్పటికీ వాళ్ళ అక్క కన్నీరు మున్నీరైతున్నది, కన్నీళ్లు పెట్టుకుంటున్నది. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో వాళ్ళ అక్కున్నది. ఇద్దరు పిల్లలు హాస్పిటల్కి పోయేటప్పుడు వాళ్ళ బావ నడుచుకుంటూ పోయిండు. నడుచుకుంటా అంటే యాక్టివ్గా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అప్పటికే చికెన్ బిర్యానీ అవి గట్టిగానే తింటాడు, ఆయన మంచిగానే ఉంటాడు మనిషి. తాళ్ళెక్కే వ్యక్తి కాబట్టి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కళ్ళు కాదు ఆపరేషన్ చేసుకొని ఒక వర్షాకాలం కళ్ళు కూడా ఎక్కువ కూడా కాదు. ఆ మూమెంట్ లో వీళ్ళు ఏం చేసారు, దవాఖానకు తీసుకుపోయినారు. అంటే కొంచెం పెయిన్ వస్తుంది, కూడా ఏం గురి కాలేదు, శ్వాస తీసుకుంటుంటే పెయిన్ వస్తుంది. వాళ్ళ బావ ఎట్లా కళ్ళు అవ్వట్లేదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అంత గిరాయి కూడా ఉండదు. ఆపరేషన్ చేసుకొని మళ్ళీ 6 నెలల వరకు నేను క్యూర్ అయిపోతా అని నడుచుకుంటా ఆటోలో స్వయంగా తనకు తాను దిగి వెళ్ళిపోయింది హాస్పిటల్లోకి. 8వ తారీఖు అడ్మిట్ అయిపోయింది. అందులో ఒక్క నిమిషం పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 8వ తారీఖు, ఏ రోజు? ఆగస్టు 8వ తారీఖు. ఆగస్టు 8వ తారీఖు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీకు చెప్తా దవాఖాన కథ. ఆగస్టు 8వ తారీఖు వీళ్ళ బావ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇది అజారా హాస్పిటల్లో వీళ్ళ బావ జాయిన్ అయ్యాడు 8వ తారీఖు. ఓకే, 14వ తారీఖు తనకు ఆపరేషన్ డేటర్ ఇచ్చి థియేటర్ లో కూడా ఆపరేషన్ డేటర్ లో కూడా ఆగస్టు 14వ తారీఖు ఆపరేషన్ అని చెప్పి. ఏం ఆపరేషన్ అని చెప్పారు? ఓపెన్ హార్ట్ సర్జరీకి సంబంధించి. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే లోపల వాల్స్ బ్లాక్ అయిపోయినాయి, దానికి సంబంధించిన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. నాకు మా అక్క కూడా తను చదువుకోవాలి, అంతగా చదువుకుంది కానీ అంత అవగాహన లేదు. ఏదో ఆపరేషన్ చేస్తారంటే తనకు గతంలో కూడా చిన్న స్టంట్ వేసారు, ఆ విధంగానే అనుకున్నా. ఇక్కడ ఏమైందంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది అంటే నేను హైదరాబాద్ కి తీసుకున్నా వస్తుంది. తను అంత క్లారిటీగా నాకు చెప్పలేదు. అంటే గతంలో స్టంట్ పడ్డది, చిన్న స్టంట్ పడ్డది. అది ఎప్పుడు 2015 లో పడింది. దానికి సంబంధించి ఇప్పుడు మా అక్క ఏం చెప్పిందంటే మామూలు ఆపరేషన్ అని చెప్పింది. ఓకే, మామూలు ఆపరేషనే కదా అని వాళ్ళు చేసారేమో అని నమ్ముకున్నా. 14వ తారీఖు ఆపరేషన్ థియేటర్ లో తీసుకోపోయి 8వ తారీఖు జాయిన్ అయ్యారు. 14వ తారీఖు ఆపరేషన్ 14వ తారీఖు ఆపరేషన్ అయిందా? కాలేదు. ఆపరేషన్ థియేటర్ తీసుకోపోయి అవన్నీ చూపించారు అనమాట. చూపించారంటే నడుపుకుంటూ తీసుకోవాలి, బెడ్ మీద ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ తీసుకుని వెళ్ళారు. కత్తులు కూడా ముట్టుకున్నారు, అన్ని జరిగినాయి. డ్రెస్సింగ్ డాక్టర్ కూడా డ్రెస్సింగ్ చేశారు. తనకు కూడా బాడీ షేవింగ్, మొత్తం షేవింగ్. ఇప్పుడు ఎవరైనా షేవింగ్ అని మనం ఇక్కడ వర్క్ చేసుకుంటాం, ఇదంతా షేవింగ్ ఎప్పుడు చేసుకోరు. ఆ షేవింగ్ అంతా చేపించేసరికి ఆయనకు భయం అవుతుంది అనమాట. ఆ కత్తులు అవన్నీ చూసిన తర్వాత భయం అయింది. అప్పటికి డాక్టర్ కి డెంగ్యూ ఫీవర్ అంట. 14న డెంగ్యూ ఫీవర్ అని మళ్ళీ 16th స్టార్ట్ చేద్దామని చెప్పారు అనమాట. ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకుపోయారు. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసే డాక్టర్ కి ఫీవర్ ఉంది, డెంగ్యూ ఫీవర్. ఆయన అప్పటికే ఆయన ఆపరేషన్ చేద్దామని తయారు కాలే. ఎంతసేపు ఉన్నారు ఆపరేషన్ థియేటర్? 30 నిమిషాలు ఉన్నారు. 30 నిమిషాలు తనకి షేవింగ్, డ్రెస్సింగ్ అంత కలిపి 1 అవర్ ఎక్కువనే ఉన్నారు. 1 అవర్ ఉన్నారు. మళ్ళీ 1 అవర్ అదే ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. మళ్ళీ బయటికి తీసుకుని వచ్చేసి అంతే, ఏం చేయలే. 14వ తారీఖు ఆపరేషన్ కాలే, 14కు ఆపరేషన్ చేయలే. డాక్టర్ కి డెంగ్యూ ఫీవర్. చలో మళ్ళీ ఎప్పుడైనా ఆపరేషన్? మళ్ళా 16కు అయింది. ఈ 16th వాళ్ళు డేట్ పెట్టింది 14కు కాలే, 16వ తారీఖు ఆపరేషన్ చేసి. ఈ 2 రోజుల మధ్యలో మా అక్కకి మా బావకి జరిగిన సంఘర్షణ కూడా మనం డిస్కషన్ చేసుకోవాలి. ఎందుకంటే తను అక్కడ అన్ని చూసిండు. ఆపరేషన్ థియేటర్ లో వాళ్ళు షేవింగ్ చేసి అవన్నీ చూసిన తర్వాత తను ఒక భయానికి గురైండు. మనం వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, వీళ్ళు నాకు ఇక్కడ కోస్తారంట. మా కాల్స్ కూడా మాట్లాడిండు. అరే మా బాబాయ్ వాళ్ళతో మాట్లాడిండు, ఇట్లా నన్ను కోస్తారంట, ఇది చేస్తారంట, అది చేస్తారంటే నాకు భయం అవుతుంది, భయం అవుతా ఉంది, నేను బయటికి వస్తా, నేను ఇక్కడ ఉండా అని మా అక్కతో చాలా గొడవ పెట్టుకున్నాడు అనమాట. వెళ్ళిపోదాం పా, నువ్వేం పిచ్చిదాను, నన్ను ఇక్కడ చంపుతావా, తీసుకోపా, నన్ను ఇంటికి తీసుకోపా అని. మా అక్క లేదు వాళ్ళు డాక్టరు ఆయనకు బాగాలేదంట, హెల్త్ బాగాలేదంట. చాలా నమ్మింది. చాలా వరకు డాక్టర్ని చాలా మోటివేషన్ చేసారు అనమాట. మా అక్కని నమ్మడానికి గల కారణము చాలా మోటివేషన్ చేసారు. మోటివేషన్ చేసి తనను మోటివేషన్ చేసిన తర్వాత ఇక ఆ రోజు ఆపరేషన్ థియేటర్లు తీసుకొని పోయిన తర్వాత ఇక 16వ తారీఖు చేయలేదు. తను ఈ 2 రోజులు చాలా సఫర్ అయిపోయాడు. 15వ తారీఖు 16వ తారీఖు ఆపరేషన్ థియేటర్ సాయంత్రం తీసుకోవేరు. అదే మీ బావను 14వ తారీఖు అదంతా సేవ్ చేసినప్పుడు అప్పుడే చేస్తే తనకి ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుండేనేమో. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇంకొక ఆపరేషన్ వీక్ అయిపోయాడు, మనిషి కుంగిపోయాడు. ఆ మనిషి స్థితిగతి ఏ విధంగా ఉంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలి డాక్టర్లు. తెలుసుకోకుండా ఆపరేషన్ థియేటర్ తీసుకోమేరు, ఆపరేషన్ చేసేసారు.
డాక్టర్ చేసిండు ఫస్ట్? ఆ డాక్టర్ పేరు కూడా మనకి అంత గౌడ్ అని తెలుసు, తన పేరు కూడా మనకి అంత ఐడియా లేదు, మా అక్కకి అంత క్లారిటీ. డాక్టర్ చేసిండు. చేసిన తర్వాత అది 16 తారీఖు ఆపరేషన్ అయింది. ఫస్ట్ ఆపరేషన్ అయింది. తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ. 17 తారీఖు మళ్ళీ డాక్టర్ కి డెంగ్యూ పాజిటివ్ అని, అప్పటికి డెంగ్యూ సిమ్టమ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. 17 తారీఖు పాజిటివ్ అని తెలిసింది. ఇక్కడ మనం ఇంకోటి గమనించాలంటే ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ కు డెంగ్యూ జ్వరం వచ్చింది, సిమ్టమ్స్ ఉంది, సిమ్టమ్స్ ఉన్న డాక్టరే మళ్ళీ పేషెంట్ ఆపరేషన్ చేసి పేషెంట్ ఆపరేషన్ చేసి అది అయిపోయింది. 16 తారీఖు అయిపోయింది. 16 తారీఖు ఆపరేషన్ అయిపోయింది. 17 తారీఖు కొంత బెటర్ అని చెప్పిర్రు అన్ని. ఇడ్లీ తినిపిస్తా ఉంటే ఆయన అప్పటికి కూడా ఇడ్లీ కూడా తినలేదు, తినిపించే నేపథ్యం కనిపించింది కానీ తినలేదు అనమాట. తర్వాత ఇక 18 నైట్ ఇక 18 నైట్ 17 బాగానే ఉన్నాడు, 17 కొంత బాగున్నాడు, 18 నైట్ ఇక సీరియస్ అయిపోయింది అనమాట. అప్పటికి మనం ఇంటికి వెళ్ళిపోతామన్నా ఆ నేపథ్యంలో మాకు కాల్ చేసింది, తమ్ముడు ఇలా రా అని అంటే నేను 18 నైట్ వెళ్ళిపోయాను అనమాట. రాఖీ పండుగ వెళ్ళిపోయాము. ఆడికి వెళ్ళేసరికి ఆయన ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినాడు, పానం మీద ఉన్నాడు అనమాట. నేను చూసిన పానం బయటకు వచ్చింది, నేనే చూసిన స్వయంగా. నా సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి, ఎన్నో ఫ్లోర్ అది, 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్, 3rd ఫ్లోర్ లో నా సీసీటీవీ ఫుటేజ్ ఉంటది. అక్కడ పేషెంట్ కన్సల్టెన్సీ గురించి ఒక ఆయన ఉంటాడు. ఆయన నన్ను ఎవరు మీరంటే చూడాలి పోయి లోపడి పోవాలని చెప్పిన, డైరెక్ట్ చెప్పిన చూడాలి పోయి లోపడి పోవాలా, ఏంది తమాషా ఎందుకు చూడనిస్తారంటే పోండి చూడండి అని చెప్పింది. చూసేసరికి ఇప్పుడు ఏమైతుంది అంటే నేను కొంతమందికి అనుకున్నా, సరే ఏమైనా మిస్టేక్స్ అంటే నన్ను క్షమించండి, దీంట్లో ఎవరైనా డాక్టర్స్ చూస్తే ఏదో అదే బుగ్గు ఉంటదట, ఒక బుగ్గ ఆక్సిజన్ బుగ్గ, అది ఇట్లా కడుపులో పెడితే కడుపు ఇట్లా కొట్టుకుంటుందట. ఆ బుగ్గ కూడా బ్రీతింగ్ కూడా అందుతుంది కాబట్టి వెంటిలేషన్ కడుపు ఇట్లా కొట్టుకుంటుంది. మనం ఏమనుకుంటాం శ్వాస తీసుకుంటుండే బాగానే ఉన్నాడు అనుకుంటాం, అప్పటికే ఆయన మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది, బాడీ అంతా కొన్ని నాలుక బయటకు వచ్చింది. నేను చూసిన స్వయంగా. లోపల సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆ సీసీ కెమెరాలు కనబడతాయి, సీసీ కెమెరాలు తీయాలి ఫుటేజ్ అవసరం అనుకుంటే బయటికి. 16వ తారీఖు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే 18వ తారీఖు మళ్ళీ ఆపరేషన్ పెట్టుకున్నారు. 18వ తారీఖు మళ్ళీ ఈ ఆపరేషన్ బాడీ సహకరించట్లేదు, అక్కడ ఏదైనా మూసుకుపోయిందేమో, బ్లడ్ గడ్డగట్టిందేమో అని ఎన్ని మోటివేషన్ చేసేసి మాకు 24 hours టైం ఇచ్చారు. ఒకటి 24 hours చేయకపోతే చనిపోతాడు. మీరు ఇక్కడ నుండి తీసుకోపోయినా కూడా ఆపరేషన్ చేసినా కానీ 30%, మాకు 30% అనే చెప్పారు. ఆ 30% మనం వదులుకోం కదా, మనిషి 1% బతుకుతాడు అని అన్నా కానీ మనం ఫైట్ చేస్తూ ఉంటాం. 30% చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఫైట్ చేయాలన్న విధంగా అక్కడ చాలా మోటివేషన్ చేశాం. మేము అప్పటికి హైదరాబాద్ తీసుకొని వద్దామని చెప్పారు, కానీ వాళ్ళు 24 hours చెప్పారు. మళ్ళీ హైదరాబాద్ తీసుకొని వస్తే ఆ 24 hours లో మాకు కొంత టైం పడుతుంది, మళ్ళీ ఇక్కడ కొత్త ట్రీట్మెంట్ అందుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో తనకు సరైన అందుతుందో లేదో చనిపోతాడేమో నేపథ్యంలో మేము భయపడి సరే ఏదైతే అది కానీ అన్నట్టు ప్రొసీడ్ అయిపోయినాం అనమాట. 18వ తారీఖు నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయరంట. అంటే నువ్వు 16 చేసిన తారీఖు కోసిన కానీ 18 తారీఖు మళ్ళీ పోయారంట. అది కొంత నీకు కాకుండా ఏదైనా ట్రీట్మెంట్ చేస్తారంట కానీ మళ్ళీ ఆపరేషన్ చేయరంట. ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ. మళ్ళీ ఈ 16వ తారీఖు చేసిన డాక్టర్ వేరే అతను, 18వ తారీఖు చేసిన డాక్టర్ వేరే. నేను తెలుసుకున్నది నా దగ్గర ఆడియో ఉంది. 16వ తారీఖు వేరే డాక్టర్, 18వ తారీఖు సృజన్ కుమార్ సంథింగ్ ఎవరో చేశారు, ఆయన చేసిండు. ఈ సృజన్ కుమార్ ఎవరు మళ్ళా ఫస్ట్ డాక్టర్ ఎవరైతున్నారో వాళ్ళ దోస్త్ అంట. ఆ సృజన్ కుమార్ వాళ్ళిద్దరు డాక్టర్లు అదే ఆచార్య హాస్పిటల్లో 2 years ప్రాక్టీస్ చేసి జూనియర్ డాక్టర్స్ కిందకి వస్తారు. వీళ్ళు కూడా మనుషుల మీద ప్రాక్టీస్ చేస్తారు. మరి ఏదో అదేందో తెలియదు, వీళ్ళు జూనియర్ కిందకి వస్తారా, వీళ్ళు సీనియర్ 2 సంవత్సరాలు సీనియర్సా, 2 years సీనియర్స్ అవుతారా, 35 years 36 years అన్న వాళ్ళకి 15-16 సంవత్సరాల సీనియర్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆపరేషన్ కి సంబంధించిన విషయంలో 2 సంవత్సరాల డాక్టర్లు వీళ్ళు మస్తుగా చేస్తాం మేము అంటున్నారు. వరంగల్లో నెంబర్ 1 అని చెప్పి నెంబర్ 1 కార్డియాలజిస్ట్ అంటే ఎవరన్నా ఉంటారంటే ఈ వ్యక్తి కార్డియాలజిస్ట్ నెంబర్ 1. తర్వాత నేనే ఉన్నాను, మీ ఇద్దరం కలిసి క్లాస్మేట్లు, మీ ఇద్దరం కలిసి ఇక్కడ ట్రైనింగ్ క్లాస్మేట్స్ ఇద్దరు అక్కడే ట్రైనింగ్ చేసినాము. అక్కడ దగ్గర నుండి ఇంకా వేరే హాస్పిటల్లో చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకోటన్నా మేము ఈ 16వ తారీఖు చేసిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో సరే తనకి ఫీవర్ ఉంది ఏదో ఉందని అంటా ఉన్నారు. మేమేమని చెప్పాను అంటే సరే ఆయన హాస్పిటల్కి వచ్చి ఆయన దగ్గరుండి తను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, తనకి ఇబ్బంది ఉందన్నట్టు తన దగ్గరుండి ఇంకొక డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ అంటారు కదా తనకి గైడెన్స్ ఇవ్వండి అని చెప్పినాం. ఆయన దగ్గరుండి నువ్వు ఫస్ట్ ఏ విధంగా చేసినావు నీకు ఐడియా ఉంటది. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్ నేను ఒక డాక్టర్ అయినప్పుడు నువ్వు ఏ విధంగా చేసినావు నీ గైడెన్స్ ద్వారా ఇతను చేయమని చెప్పినావు. అంతేగాని
మొత్తం 4-5 డాక్టర్స్ ఉంటారు ఒక ఆపరేషన్ థియేటర్ లో. ఏం కాదు వాళ్ళు చేస్తారు మంచోళ్ళే. వీళ్ళు ఇట్లే చేస్తారు, ఒక్కటి కాదు 2-3 చేయాలంటే చేయాలి. కానీ వీళ్ళు ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు సీనియర్ డాక్టర్లు అయిపోయారు, పెద్ద సీనియర్. హజారా హాస్పిటల్ ఉన్న చాలా అదే అదే అంటే దానికి టీమ్స్ ఉంటాయి ఆ విధంగా చేయాలి. కానీ అక్కడ ఆ విధంగా కాకుండా గైడెన్స్ ఇవ్వమంటే ఆయన వచ్చేసి మా మీద ఏందమ్మా మీకు మానవత్వం లేదా, నాకు ఫీవర్ ఉంది అట్లా చేస్తారు, మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, ఆమెకు ఇబ్బంది ఉంది, తన వైఫ్ కు ప్రెగ్నెంట్ ఉంది, తనకు ఫీవర్ ఉందని ఆపరేషన్ కంటే ముందే తెలుసు. ఇది ఇప్పుడు వచ్చిన ఇష్యూ కాదు, ఆపరేషన్ కంటే ముందే అప్పుడే పని చేస్తే వేరే దవాఖాన తీసుకోమంటే అడిగినాం కూడా మేము. మీకు సెకండ్ సార్ ఆపరేషన్ అయినా మీకు ఏది ఉన్నా కానీ మాకు చెప్పండి, మీ వల్ల కాకుండా చెప్పండి, మేము వేరే హాస్పిటల్ కైనా తీసుకుంటాం, మేము ఆరోగ్యశ్రీ కార్డ్ అని మాకు అందులో అడ్మిట్ అయింది అనమాట. మేము డబ్బులు పెట్టైనా మా ల్యాండ్ అయినా వాళ్ళ ఇల్లు అమ్మైనా. పాయింట్ చెప్పండి, మనం అక్కడ పోయినప్పుడు ఒక అంశం తెరపైకి వచ్చింది, ఒక డాక్టర్ కి డబ్బులు ఇచ్చినారు అనేటటువంటి ఒక అంశం వచ్చింది. నిజమన్నా ముమ్మాటికి దాని ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా అక్క దగ్గర ఉన్నాయి. 50,000 రూపాయలు. ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ సంబంధించిన అధికారి కూడా చూడాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలు అంటా ఉన్నారన్న. ఆరోగ్యశ్రీ కార్డు చెల్లుబాటు అవ్వాలంటే మనకి డాక్టర్ కి 50,000 ఇవ్వాలంట. మా అక్కని 80,000 డిమాండ్ చేసిండు. 80,000 డిమాండ్ చేస్తే తను మహిళా సంఘంలో పొదుపు సంఘాలలో అప్పు చేసి 1,50,000 రూపాయల అప్పు చేసేసి అప్పటికి వీళ్ళు పని ఏం చేయట్లేదు కానీ ఒక బర్రెని తెచ్చుకున్నారు. దానికి ఇంత ఖర్చు పెట్టేసుకొని మిగతా డబ్బులు 1,00,000 రూపాయలు పట్టుకొని వచ్చేసి మనకి 50,000 కట్టింది. మిగతా ఫస్ట్ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఫస్ట్ ఆపరేషన్ చేసిన జ్వరం వచ్చినోనికి 50,000 రూపాయలు కట్టింది. 50,000 కట్టేటప్పుడు నాది బాధ్యత, నేను చూసుకుంటా, మీ ఆయనకి ఏం కాదు, ఈ 50,000 కట్టిన విషయం మీరు ఎవరికి చెప్పకండి, మీరు నాకు క్యాష్ ఇవ్వాలి, నాకు ఈ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా అవసరం లేదు. తీసుకున్నాడు దవాఖానలో తీసుకున్నా, ఎవరు క్యాబిన్ లో తీసుకున్నా, క్యాబిన్ లో కాదు అక్క అంటే వాళ్ళ క్యాబిన్ లోనే. నిజంగా వాళ్ళ క్యాబిన్ లో వాళ్ళ సీసీ కెమెరాలు ఉంటాయి కానీ ఇవన్నీ ఇప్పుడు మనం చూపిస్తే మనకు చూపించారు కదా. కానీ ట్రాన్సాక్షన్ ఉన్నాయి, 20,000 క్యాష్ ఇచ్చింది, 30,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిన అవి కూడా ఉన్నాయి మన కాడ. ఆయనకే చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చేసిరు. ఆ 30,000 ట్రాన్సాక్షన్స్ కూడా మనకు ఉన్నాయి. ప్రతిది ఇక్కడ అన్యాయం జరుగుతా ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు పేరు మీద కూడా నిజంగా అక్కడికి వెళ్లే దవాఖానకి వెళ్లే వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీదే వెళ్తా ఉన్నారు చాలా వరకు. ఏదో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల వరకు ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. దానికోసం అని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు, ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఆ సోదరులో ఉన్నారు అక్కడ చాలా మంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలా మంది చనిపోతా ఉన్నారు, అన్యాయంగా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళని చనిపోతా ఉన్నారు వాళ్ళ ట్రీట్మెంట్ పేరు మీద. ఇప్పుడు మా బావ పేరు మీద దాదాపుగా ఎన్ని లక్షలు వాళ్ళు తీసుకున్నారు. డాక్యుమెంట్స్ ఇవ్వమంటే అన్న నేను డాక్యుమెంట్స్ అడుగుతా. ఆ రోజు నైట్ 4 గంటలు మీకు ఒక ఆడియో కూడా నేను వినిపిస్తా. స్వయంగా మేమే డాక్టర్ తో మాట్లాడిన ఆడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఆ డాక్టర్ ఏం మాట్లాడింది, అదే హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసినాము, ప్రాక్టీస్ తో పాటు ఆ బాడీ సహకరించలేదు, అక్కడ నుండి వెళ్ళిపోయినామంటుండు. సహకరించకపోతే అదే రోజు ఆ పేషెంట్ కి సంబంధించిన కండిషన్ లెటర్ రాసియండి అని చెప్పిన. కండిషన్ లెటర్ ఎప్పుడు రాసిమని తెలుసా? 18వ తారీఖు అయిన తర్వాత ఆ పేషెంట్ కండిషన్ లెటర్ ని మాకు రాసియండి అంటే ఓకే అండి రాసిస్తున్నాం ఇప్పుడే అని చెప్పిండు. ఫోన్ కట్ చేసి వీళ్ళు పోయి అడిగినారు. మళ్ళీ అడిగినాం. నేను ఆ రోజు నైట్ కూడా నిద్ర పోకుండా అడిగినా, మాకు కండిషన్ లెటర్ ఏది మార్నింగ్ రాసిస్తా, అప్పుడు రాసిస్తా, ఇప్పుడు రాసిస్తా అని మొత్తం తాళాలు వేసేసుకున్నారు. మొత్తం తాళాలు వేసుకొని మమ్మల్ని తాళాల గేట్ ముంగనే పడుకున్నా. ఏమైతుంది ఏం చేస్తా ఉన్నారని నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అప్పటికి 2 days అయిపోయింది. నాకు 2 days అయిపోయింది, నిద్ర లేకుండా కానీ అక్కడనే పడుకున్నా. ఈ డాక్టర్ తో మేము రాత్రి మాట్లాడినటువంటి ఆడో ఇది. అనిల్ మాకు కాల్ చేస్తే వెంటనే ఆ డాక్టర్ కి మేము కాల్ చేసాం. ఏం జరుగుతుంది అక్కడ, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఆపరేషన్ చేసిన ఒక డాక్టర్, సెకండ్ డాక్టర్ ఇంకో ఆయనే. ఏం జరుగుతుంది మీ హాస్పిటల్లో, అసలు మీ హాస్పిటల్లో సరిగ్గా ఉందా లేదా, ఏం జరుగుతా ఉందని చెప్పి క్వశ్చన్ చేస్తే ఆయన మాట్లాడే మాటలు ఒకసారి మీరు వినండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ డాక్టర్ సృజన్ సార్. వినబడుతుందా? చెప్పండి సార్. ఈ పేషెంట్ కండిషన్ ఏంటి సార్? మైసెల్ఫ్ చిరంజీవి, వర్కింగ్ యాజ్ ఎ హెల్త్ అడ్వైజర్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇక్కడండి తెలంగాణ స్టేట్ లో 44 ఫౌండేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ హెల్త్ అడ్వైజర్. హెల్త్ అడ్వైజర్ అండి. హెల్త్ అడ్వైజర్ అంటే ఇవాళ డాక్టర్ అని? ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. చెప్పండి. ఓకే ఓకే. బికాస్ డాక్టర్ అయితే మెడికల్ టెర్మినాలజీ చేస్తాం కదా, అర్థమవుతుంది అని. ఇలా బాగా అర్థమవుతుంది మెడికల్ టెర్మినాలజీ, ఇలా బాగా అర్థమై
వీళ్ళు డాక్టర్లకు చెప్తారు గిట్ల ఉండాలి, మెడికల్ టర్మినాలజీ గిట్ల చేయాలని వీళ్ళు చెప్తారు. ఇక ఏం దావకానరా బాబు. బేసికలీ ఆయనకి ఏంటంటే హార్ట్ లోపల 2 valves అనేది ఖరాబ్ అయినాయండి. ఫ్రైడే రోజు 2 valves రీప్లేస్మెంట్ అనేది చేయడం జరిగింది, ఒక డయాబెటిక్ మ్యాటర్ అంటాము. సో పోస్ట్ సర్జరీ వస్తుందా, క్లారిటీ ఉందా వాయిస్? క్లారిటీ వినాలా, ఇది పబ్లిక్ వినాలా. తర్వాత వెంటిలేటర్ నుంచి తీసేయడం జరిగింది, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. బట్ ఎస్టర్డే నుంచి ఏంటంటే మళ్ళీ ఆయనకి ఆక్సిజన్ తగ్గడం అవన్నీ జరిగినప్పుడు ఇంటిమేషన్ అంటే మళ్ళీ మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మనము ఎందుకు అనేది చూసినప్పుడు ఏంటంటే గుండెలో ఏదైతే 2 కవచాలు మార్చామో అందులో ఒక కవచం అనేది ఆడడం అంటే అట్టి మూమెంట్ ఉంటుంది కదా, మూమెంట్ అనేది తగ్గిపోయింది, అది స్టక్ అయింది. అదే సార్, అంటే మీరు చేయడంలో ప్రాబ్లమా లేదంటే? ఇది చేయడంలో ప్రాబ్లం కదండి, ఇవాళ హెల్త్ అడ్వైజర్ కదా, ఓకే. లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ డిఫరెంట్. అంటే హార్ట్ బీటింగ్ అయ్యేటప్పుడు అదొక డైనమిక్ స్ట్రక్చర్, హార్ట్ కంటిన్యూస్ గా బీట్ అవుతుంది. బీట్ అవుతున్నప్పుడు ఆ వాల్వ్ రీఫ్లెక్స్ అనేది ఆ సరౌండింగ్ లో ఉన్న సూచర్స్ కావచ్చు, లేకపోతే దాని కింద ఉన్న టిష్యూ కావచ్చు, ఏదైనా ఒక్కొక్కసారి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. నాట్ లైక్ అందరికీ అవ్వదు, బట్ ఎవరికైనా ఒకరికి అట్లా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అయినప్పుడు ఆ వాల్వ్ అనేది ఆటోమేటిక్ అవుతుంది కంటిన్యూస్ గా. బట్ ఒకసారి ఎప్పుడైనా అందులో స్టక్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇట్స్ నాట్ దట్ మెకానికల్ ఫెయిల్యూర్ కాదు కదా, ప్రిపేర్ చేయాలి కదా, ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. సో ద సేమ్ వే ఇట్ హ్యాపెన్స్ అయినప్పుడు ఇమీడియట్ మనం అది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అది తెలిసిన తర్వాత దానికి ఇక మనం కొన్ని మెడిసిన్స్ పెట్టేసి ఇంప్రూవ్మెంట్ అవుతారేమో అని చూసాము. ఓకే సార్, బట్ హీ ఈస్ నాట్ రెస్పాండింగ్. సో ఇక ద ఓన్లీ ఆప్షన్ లిఫ్ట్ చేయడానికి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ సర్జరీ చేయడం అనేది. దట్స్ ద రీజన్ వి టుక్ హిమ్ బ్యాక్ ఫర్ సర్జరీ. మళ్ళీ ఆ వాల్వ్ అనేది ఏదైతే ఉందో అది తీసేసి వెయ్యి వాల్వ్ పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో సర్జరీ పార్ట్ వరకు అయింది, బట్ కండిషన్ అయితే క్రిటికల్ గా ఉందండి. బికాస్ బీపీ ఇస్ నాట్ మెయింటైనింగ్ మచ్ అండి. అది వెరీ హై సపోర్ట్స్, బీపీ ఇస్ బోర్డర్ లైన్ లో ఉంది. సో అంటే కన్సిడరేషన్ ఉంది సార్. అదే అండి, ఇప్పుడు మీకు బీపీ వచ్చేసి హై సపోర్ట్స్ తో 70-80 మాత్రమే ఉంది బీపీ. ఓకే ఓకే, అండ్ యూరిన్ అవుట్పుట్ అనేది రావట్లేదు. కిడ్నీ పైన ఎఫెక్ట్ అయిందా అనేది మనకి తెలియదు. మరి ఏం తెలుసు, మరి కిడ్నీ పైన ఎఫెక్ట్ అయింది నీకు తెలియదు, అని టాయిలెట్ వస్తలేదు నీకు తెలియదు, అని బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పినావు నువ్వు తెలియదు. మరి ఏం తెలియకపోతే దవాఖాన తీసుకొచ్చేది మేము పైసలు ఎక్కువయ్యా మా తాన ఇన్ను తీసుకొస్తాం దవాఖానకు. అప్పటిదాకా బాగానే ఉండే నా యూరిన్ అంతా బాగానే ఉండే, కండిషన్ బాడీ కండిషన్ అంతా బాగా యూరిన్ అవుట్పుట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. అట్లీస్ట్ ఇనిషియల్ గా ఈ 2 థింగ్స్ అనేది జరగాలి. జరిగితే మనకి హోప్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 జరగట్లేదంటే మాత్రము మనకి ఛాన్సెస్ అనేది తక్కువ. ఇప్పుడు ఫస్ట్ ఎవరు చేశారు సార్? డాక్టర్ విషయం చేశారండి, వేరే టైం చేసిన ఫస్ట్ సర్జరీ. ఆ ఆడియో విన్నారు కదా మీరు, ఈ డాక్టరే చెప్తున్నాడు. సెకండ్ సర్జరీ చేసిన డాక్టర్ మాట్లాడుతున్నాడు. ఇది ఫస్ట్ సర్జరీ వేరే టైం చేసిండు, సెకండ్ సర్జరీ ఇప్పుడు మాట్లాడే డాక్టర్ చేస్తుండు. తను ఫస్ట్ చేశారు కదా, సెకండ్ తను ఎందుకు చేయలేకపోయాడు? Because he got affected with dengue with low platelet count. He is like taking treatment in a home. Internal silence level ఎక్కుతున్నాయి. He is not in a position to operate. So being an emergency, I operated. ఓకే, సో ఇంకొక అంశం అన్న, సరే ఆయనకు డెంగ్యూ అని అంటా ఉన్నారు, అది ట్రీట్మెంట్ చేయలేక నన్ను పంపించిన. ఇదే పంపించుడు 14వ తారీఖు పంపిస్తే బాగుంటుండే కదా. 14వ తారీఖు ఏదైతే తనకు సిమ్టమ్స్ ఉన్నాయో అని బయటకు వచ్చింది ఇప్పుడు అడిగితే నాకు వచ్చింది 14 డెంగ్యూ, నాకు తగ్గింది, నేను వచ్చిన అంటాడు. ఈయనకు వచ్చింది అంటాడా అంటాడు. ఒకరి తర్వాత ఒకరికి వాళ్ళ పని అదేనా బాబు, వాళ్ళ పని అట్లా వాళ్ళ మాటలు చూస్తే అర్థమైంది. నేను రిషిత్ కలిసి చేసాము. తను ఫస్ట్ చేశారు. ఎమర్జెన్సీ ఐ ఆపరేటెడ్. వినండి. ఓకే, సో ప్రాక్టీస్ టుగెదర్ అండి. నేను రిషిత్ కలిసి ఇక్కడ అదాలలో చేసాము for more than 2 years. Recently I moved to other hospital, medical hospital. ఇది
2 సంవత్సరాలు హజారా దవాఖానలోనే ప్రాక్టీస్ చేసినాము, కోసుడు గీసంతా మాకు తెలుసు, మేము చేసినామని చెప్తున్నాడు సారు. ప్రాక్టీస్ చేసిన డాక్టర్లు మనుషుల మీద ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పటికి కూడా అందరూ సీనియర్ అని ఉండాలి కదా దవాఖానలో, ఒక్క సీనియర్, ఒక 10 సంవత్సరాల సీనియర్ ఉండాలి కదా, ఒక 5 years సీనియర్ అన్న మినిమం. ఎంతమంది చేస్తారు ఇట్లా? ఎంతమంది ప్రాణాలు పొట్టలు పెట్టుకుంటారు మీరు? ఇప్పుడు ఈ దవాఖాన గురించి మాట్లాడితే డెఫర్మేషన్ ఎన్ని వేసుకోను, డెఫర్మేషన్ సూట్లు ఎన్ని వేసుకో, అజారా మిస్టర్ అజారా ఎన్ని వేసుకో అడిగి ఉన్నది. నా ఛానల్ అన్న బంద్ కావాలి, నీ దవాఖాన అన్న బంద్ కావాలి. ఇంకోటి ఈ నేపథ్యము మేము ఎందుకు ఇప్పుడు రేజ్ చేస్తా ఉన్నాం, మరి అప్పుడే రేజ్ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే అది కూడా నేను చెప్తా, ఒకసారి ఈ ఆడియో మొత్తం విను. సో దగ్గర అంతకుముందు ఇద్దరం కన్సల్ట్ చేస్తాం. సో మీకు బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అది ఎమర్జెన్సీ కాబట్టి we took this decision because he is not in a position to operate. చెప్పాలా వీళ్ళకి ఆపరేట్ చేయలేమని చెప్పి? ఆపరేట్ చేయలేకపోతున్నాం మాతో కాదని చెప్పేయాలా? పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉంది, పేషెంట్ స్పందన లేదు, పేషెంట్ సరిగ్గా అనే బాడీ స్పందిస్తలేదు అన్నప్పుడు చెప్పాలి. వేరే కాడికి తీసుకోతారు కదా. ఫుల్ మోటివేషన్ అంటే వీళ్ళకి, మామూలు మోటివేషన్ కాదు. ప్రతి గంటకి ఇక వాళ్ళు తీసుకునే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో వాళ్ళు చేసే మోటివేషన్ కి వీళ్ళు నిజంగా ఇవాళ గంటలు కాపాడుకుంటారేమో అని వీళ్ళు ఫర్దర్ గా డీలే చేయలేము. రీజన్ వి ఎక్స్ప్లెయిన్ ద అటెండెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి చేశాం. బట్ హీ వాజ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. Hello? Okay. Sir. He was unable to operate, but he was in operation theater. He came. థియేటర్ లోనే ఉన్నాడు ఆయన, ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్నాడు. ఈయన బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు, డాక్టర్ సార్ మేము ఆపరేట్ చేయలేకపోతున్నాం, ఆపరేషన్ థియేటర్ లో వదిలేసి వచ్చేసినాము, మేము మాతో అయితే లేదు, ఆయన బాడీ సహకరిస్తలేదు, మేము బయటకు వచ్చినామని చెప్తుండు సార్. ఏం మాట్లాడుతుంది ఇంకా? ఓకే సార్, టోటల్ ఇప్పుడు ఓవరాల్ గా ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఎలా ఇస్తారు? ప్రొసీజర్ చెప్పాం కదండి. ప్రొసీజర్ ఏదైతే మనం డౌట్ అనే వాల్వ్ అనేది అనుకున్నామో అది తీసేసి కొత్త వాల్వ్ చేయడం జరిగింది. ఏ కంపెనీ చెప్పారండి. ఓకే ఒక పేషెంట్ రిక్వెస్ట్ పేషెంట్ కండిషన్ లెటర్ ఒకసారి మాకు రాసుకోండి. సో నీడ్ టు ఇగో సెకండ్ ఒపీనియన్ ఆల్సో. ఓకే సార్. ఓకే అండి. ఎవ్రీథింగ్ మీరు స్టార్టింగ్ నుంచి ఏమేమి ప్రొసీజర్స్ చేస్తారు, ప్రజెంట్ ఏమేమి చేస్తారు, టోటల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఒకసారి కొంచెం. సరే అండి, నా సిస్టమ్. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నరా, ఇది పేషెంట్ కండిషన్ లెటర్ రాసియండి అని చెప్పి మాకు సంబంధించినటువంటి మా హెల్త్ అడ్వైజర్ చిరంజీవి అన్న మాట్లాడండి. మా చిరంజీవి అన్ననే మాట్లాడాడు. చిరంజీవి అన్న దాదాపు 100 మందిని ప్రాణాలను కాపాడింది. ఆయన ₹1 తీసుకోకుండా ట్రీట్మెంట్ చేపించిండు. హెల్త్ అడ్వైజర్ అయిన దాదాపు ఆయన కింద 45 దవాఖానలు ఉంటాయి. చిరంజీవి అన్నకు మనోడు పరిచయం లేడు, లేకపోతే చిరంజీవి అన్న త్రూనే వేరే హాస్పిటల్లో జాయిన్ చేయించేటోడు. అప్పటికి అన్నకు తెలియదు, ఈయన నాకు కూడా చెప్పలేదు, సడన్ గా చెప్పిండు. చెప్పేసరికి నేను వెంటనే ఈయన కాల్ చేసి ఏమైనా ఉందా, వేరే అవకాశం ఉందా, అపోలోకి తీసుకొద్దాం, లేకపోతే ఇక్కడ ఇంకో దవాఖాన ఉంది ఎక్కడికైనా తీసుకెళ్దాము, మంచి దవాఖానలు చూపిద్దామనే ఆలోచనలో నేను కూడా ఉంటుండే. అపోలో అయితే మనకి ఇప్పుడు పొలిటికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ వాళ్ళతో వీళ్ళతో ఏమైనా చేపించే అవకాశం ఉండొచ్చు. కానీ వెంటనే వీళ్ళు అజారా హాస్పిటల్ నమ్మి అజారాలో దవాఖానలో జాయిన్ అయినారు. గతంలో కూడా 2-3 సార్లు టెస్ట్ల కోసం అక్కడికి ఇక్కడ పోయినారు వాళ్ళు. అదే అజారా దవాఖాన 4 రోజులు ఉన్నారు కదన్నా, 4 రోజులు దాదాపుగా 4 రోజులు అక్క వాళ్ళు అక్కడనే ఉన్నారు. కొద్దిగా క్యూర్ అవుతుంది అంటే అప్పటి వరకు నామవాస్తే ఏదో మోటివేషన్, డైలీ మోటివేషన్ చెప్తున్నాను అనమాట. 4 రోజులలో మా అక్క మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయేలాగా, వాళ్ళ చుట్టూ తిరిగేలాగా, వాళ్ళు చెప్పేదే వినేటట్టుగా తిప్పించుకున్నారు అనమాట. మా అక్కకు నేను చెప్పినా కానీ తను నమ్మని స్థితిలో తీసుకొని వచ్చారు అనమాట. అక్క అట్లా కాదక్క, ఓపెన్ హార్ట్ సర్జరీ హైదరాబాద్ లో కొన్ని విషయాలు చెప్పినా కానీ లేదంటే వీళ్ళు ఇట్లా అంటారంట, నెంబర్ 1 డాక్టర్స్ అంట, అవి అని తన్ని మొత్తం డైవర్ట్ చేసేసి ఈ రోజు యశోద అపోలో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ ఇవి, చాలా ఇబ్బంది పెట్టి కనబడతాం, మస్తున్నాయి దవాఖానలు. అయితే ఈ ఇష్యూ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అది చెప్తా. నిన్న ఇదే దవాఖానలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. నిన్న బయటకు వచ్చింది, మొన్న జరిగింది, నిన్న వీడియోలు బయటకు వచ్చినాయి. ఇది చూడాలి ఒకసారి. మరణించడం జరిగింది. కారణం ఏంటంటే డాక్టర్లు దానికి టైం లేదు అక్కడ. అక్కడ నర్సులు పెట్టేసి డాక్టర్ ఏ టైం నుంచి వస్తారా అరగంట తర్వాత వచ్చి అరగంట ముందు చనిపోయినారు. ఎట్లంటే అప్పుడు హాస్టల్కి వచ్చేసి ఆమె గేమ్ చూసుకోక చనిపోయింది. సో అది మాకు
ఈ అందరూ కూడా ఇంతమంది వచ్చి ఇప్పుడు తెలియదు కారణం అదే. మాకు ఏదైనా విధంగా మా కుటుంబానికి చనిపోయి న్యాయం జరగాలని ఇంతమంది ఇక్కడ నిలబడ్డారు. డాక్టర్లు ఏమంటారు? డాక్టర్లు కూడా చేస్తాను అని చెప్పేసి వాళ్ళు ఇంకా కొద్ది నుంచి ఎన్ని గంటలకు వచ్చిన మనుషులను ఇప్పుడు టైం కూడా అవుతాను. ఇప్పుడు దాకా కూడా మాకు ఆ బాడీని అప్పలేదు. మరి అది కూడా ఏది ఇంకా మొత్తం కూడా మాకు ఇంకా మొత్తం క్లారిటీ ఇవ్వలేదు. దానికి మాకు ఏం చేయాలి అర్థం కాకుండా ఇక్కడ ఇదే సీన్ అనిల్ గారు బావకి ఎప్పుడో చచ్చిపోయిండు. వీళ్ళకి చెప్పారు వీళ్ళు పైసలు ఏమైనా కచ్చేందుకు కచ్చిరో ఏమో నాకు తెలియదు కానీ అదే చెప్పారు ఇక లాస్ట్ వరకు అందరు అక్కడ జనాలు అందరూ వెళ్ళిపోయినాక అంతా సైలెన్స్ ఉంది. ఓకే ఇప్పుడు చెప్పొచ్చు మెల్లగా కొన్ని పిలిచి చెప్పురు అన్నప్పుడు మెల్లగా ఇంకోటి చెప్తామన్నా క్లియర్ కట్ చెప్తా అంశం కూడా చెప్తాం. ఒకసారి వైట్ బోర్డు తీద్దామన్నా. అదేంటంటే మనకి 18వ తారీఖు దాకా వచ్చింది కదా. తర్వాత ఏం జరిగిందనే విషయం కూడా 18వ తారీఖు ఆపరేషన్ అయిపోయిన తర్వాత 19వ తారీఖు మా ఊరు అందరూ కలిసి మా ఎమ్మెల్యే దగ్గరికి పోయారు. కడియం శ్రీ గారి దగ్గరికి పోయారు. తన దగ్గర పోయి ఇట్లా ఆ మంచి వ్యక్తి మా ఊర్లో తాళెక్తాడు, అందరితో మంచిగా ఉంటాడు, ఆ మనిషికి రోజు హాస్పిటల్ ఈ స్థితిలో ఉన్నారు, ఈ హాస్పిటల్ డాక్టర్ పట్టించుకోవట్లేదంట అని కడియం శ్రీ గారి దగ్గరికి పోయి అప్పటికే 19వ తారీఖు మాకు చెప్పేవాళ్ళు ఏమైనా చనిపోయింది తీసుకొని పోండి అని చెప్పే నేపథ్యం కనబడుతుంది. కానీ అక్కడ ఎమ్మెల్యేకు ఆ దగ్గర పోయి ఎమ్మెల్యే దగ్గర నుండి ఆ ఊరు జనాలంతా దాదాపుగా ఒక 50-60 మంది దాకా మా హాస్పిటల్కి అక్కడికి వచ్చిరనమాట. ఆయన ఎంత మంచోడైతే ఒకసారి ఏ కులము మతము ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఊరంతా ఆడికి వచ్చిన కనబడతా ఉంది. ఇక వీళ్ళు ఒక్కొక్కరు వస్తా ఉంటే అక్కడ కింద చెక్ చేస్తా ఉన్నారు అన్నమాట. ఒక అబ్జర్వేషన్ పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ పెట్టేసి ఏ పేషెంట్ కి ఎంత మంది వస్తా ఉన్నారు అనేది కూడా క్యాల్కులేషన్ చేసుకుంటా ఉన్నారు. ఆ 2 రోజులు హడావుడైపోయింది అనమాట. 19-20 హడావుడైపోయింది. ఆ 2 రోజులు హడావుడైపోయింది. ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు వస్తా ఉన్నారు, వాళ్ళు వస్తా ఉన్నారు, వీళ్ళు వస్తా ఉన్నారు. ఈ ఒక 24 hours అన్న మరి ఎమ్మెల్యే చెప్పిండు కదా, ఎమ్మెల్యే కూడా కాల్ చేసినాడు హాస్పిటల్కి. ఆయన చెప్పిండు కదా అప్పటికే ఆయన కొన ఊపిరితో ఉన్నప్పటికి కూడా ఎమ్మెల్యే మనుషులు వాళ్ళంతా వీళ్ళంతా మా ఊరోళ్ళు వస్తా ఉన్నారని ఒక రోజు తర్వాత ఆ రోజు నైట్ మేము పడుకున్నాం. ఆ సమయంలో వాళ్ళకి అంతా అర్థమైపోయింది ఈ సైలెన్స్ అయిపోయారు. వాళ్ళు ఒక రోజు మొత్తం ఏడ్చి సైలెంట్ గా అయిపోయారు. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది మనిషి అనిపోయిందని. వాళ్ళు కూడా ఏం మాట్లాడిన స్థితికి వచ్చారు. ఆ విధంగా మోటివేషన్ చేసారు అనమాట. మామూలుగా మోటివేషన్ చేసి అప్పటికొక ఆ 2 రోజులు కలిపేసి ఒక 20-30 సార్లు మోటివేషన్ చేసిరు మమ్మల్ని. ఆ 2 మేము కుంగిపోయినాం అనమాట. అప్పటికి నేను ఎవరికి ఏం చెప్పుకొని స్థితిగా అయిపోయినా. ఎందుకంటే చిన్న పిల్లలన్నా చిన్న పిల్లలు అవన్నీ ఆలోచించుకొని చాలా బాధపడుతుంటే కుంగిపోతుంటే అప్పుడే ఆ 2 రోజులు నిద్ర పోలేదు. ఆ రోజు నిద్ర పోదామని ఇట్లా పడుకున్నామో లేదో వచ్చేసి మా నిద్రలో నుంచి లేపుకొని మనిషి చనిపోయిండు తీసుకొని వెళ్ళండి లేకుంటే బాగుండదు అన్నట్టుగా మాట్లాడిన నేపథ్యం కనబడింది. చనిపోయినాను కూడా చెప్పలే. ఎమర్జెన్సీ మేము అప్పటి నుండి అడుగుతున్నాం కదా వేరే హాస్పిటల్ తీసుకెళ్తామని. ఇప్పుడు మా వల్ల కాదు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమని ఆ రోజు నైట్ చెప్తా ఉన్నారు. అయిపోయింది ఇంకొక చనిపోతాడు. అదే ఠాగూర్ సినిమాలో ఎట్లయితే హీరో తీసుకొస్తున్నారో మీరు కూడా అట్లే తీసుకోపోరు వేరే హాస్పిటల్ వేరే దవాఖాన చచ్చిపోయింది అని చెప్పొచ్చు. పోతుంటే దారి మధ్యలో చనిపోయింది అని చెప్పొచ్చు, లేకుంటే ఏదైనా చెప్పొచ్చు. ఆ మనిషి అప్పటికే మనకి తెలుస్తా ఉంది. నాలుక బయటికి రావడం, బాడీ మొత్తం వాపు రావడం, చాలా విధాలుగా మనిషిని చూస్తేనే భయంకరంగా కనిపిస్తా ఉంది. అక్కడ ఎవరు ఏం లేరు, డాక్టర్లు కనబడతలేరు. మోటివేషన్ అయితే మాకు ఇరుగా మోటివేషన్ చేస్తా ఉన్నారు. ఇక ఆ రోజుకి మేము కుంగిపోయిన మనుషులకి వాళ్ళు చెప్పేసిరు అనమాట. మా వాళ్ళకి ఇక మోటివేషన్ ఏ విధంగా చేసిరో మా వాళ్ళు నా మాట వాళ్ళు వినట్లేదు, వాళ్ళ మాట నేను వినట్లేదు. అది కూడా మాకు బాధ ఒకవైపు, పిల్లల గురించి ఆలోచించి ఒకవైపు. ఆ 50,000 ఏవైతే ఉన్నాయో కట్టిన 50,000 మీ పైసలు మీకు 50,000 ఇస్తా అనట్లేదు. దానిలో మీకు 20% అంటే ఒక 10,000 20,000 ఇస్తాం తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. అంటే మా వాళ్ళు ఏం చేసిరంటే ఈ 10,000 20,000 ఎవరికి కావాలి అవద్దని మా వాళ్ళు వాదించిరు. అప్పటికి ఏంటంటే నాకు ఈ భయం అప్పటికి నేను అసలు పడిపోయిన కింద పడిపోయి అటు పక్కగా చేసిన అనమాట. ఇక పైసల విషయంలో వాళ్ళు 50,000 మా అక్క కట్టిన 50,000 మళ్ళా మా అక్కకి ఇస్తామని వాళ్ళు ఏ తప్పు లేకుండా 50,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఒకటి మన పాయింట్. ఒకటి డాక్టర్ల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనబడుతుంది. ఆ పేషెంట్ సీరియస్ ఉన్న నైట్ 10 గంటలకు సీరియస్ ఉన్నాయంటే తెల్లారి 3 గంటలకు వచ్చి అంటే మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి డాక్టర్లు కలిసిరు. అంటే ఆ నైట్ 10 గంటలకి ఈ రోజు నైట్ 10 గంటలకి సీరియస్ ఉన్న వ్యక్తిని రేపు మధ్యాహ్నం వచ్చేసి డాక్టర్లు మాకు కన్సిడర్ అయ్యారు. అంటే డాక్టర్లు కనిపించారు అక్కడ. అప్పటికే ఆ మధ్యలో ఆ మనిషి ఎంత కొట్టుకున్నాడు అంటే నేను వెళ్ళి చూసినప్పుడల్లా కన్నీరు కారుతా ఉన్నాయి. మేము మాట్లాడిన ఆయన రియాక్ట్ అవుతా ఉన్నాడు, పేషెంట్ రియాక్ట్ అవుతా ఉన్నాడు, కాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, కన్నీళ్ళ పని ఇట్లా. మేమేమంటున్నామంటే ఐడోస్ ఇస్తా ఉన్నారేమో మీరు చూసుకోండి. ఆయన కాళ్ళు కదిలిస్తుంటే చేతులు కదిలిస్తా ఉన్నారు, ఎందుకంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అని వాళ్ళు వాళ్ళ కాడికి నేను వెళ్ళి
పోయినా గానీ నువ్వు డాక్టర్వా నేను డాక్టర్వా, నువ్వు డాక్టర్వా నేను డాక్టర్వా అంటారు. అది కాదు, ఐడోస్ ఇస్తా ఉన్నారు కాబట్టి అని కాళ్ళు చేతులు కొట్టుకుంటుండేమో. కొంతమంది బ్లీడింగ్ కూడా కొంత కళ్ళకెళ్ళి బ్లీడింగ్ కారుతుందంటే ఆల్మోస్ట్ ఐడోస్ ఇస్తేనే కారుతుందంట. అది ఐడోస్ ఇస్తేనే కారుతుందంట. నేను అప్పటికి కొంతమంది డాక్టర్లకి కొంత బ్లీడింగ్ కూడా వచ్చిన దాఖలాలు కూడా కనబడ్డాయి. ఆయన ఒక రియాక్ట్ అవుతాడు, మా వాడికి రియాక్ట్ అవ్వకుండా బాధపడకుండా ఆయన మేము ఆడికి వెళ్ళి డాక్టర్లతో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంత ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా అంత బాధాకరంగా ఉందంటే అక్కడ చాలా ఘోరంగా అనిపించింది. ఈ వీళ్ళు ఇక మాకు మోటివేషన్ చేసి లాస్ట్ మూమెంట్ లో ఆ రోజు నైట్ కు ఇక 2 గంటలకి 1:30-2 గంటల నేపథ్యంలో ఇక చనిపోయింది, తీసుకొని వెళ్ళిపోండి మంచిగా ఉండదు, లేకుంటే మేము తీసేస్తాము, ఇక్కడ ఎక్కువసేపు ఉండడానికి కూడా బాగుండు అని మాకు ఒక 4 గంటల సేపు మేమెంతో అది చేసినా కానీ మాకు ఆర్గ్యుమెంట్ చేసినా కానీ ఇక 50,000 ఇస్తాము వెళ్ళిపోండి. అంబులెన్స్ కూడా వాళ్ళదే, అక్కడ అంబులెన్స్ తీసుకెళ్తా చూసినావా అది కూడా వాళ్ళ అంబులెన్స్ తన తీసుకొని వచ్చేసారు. అప్పటికే నేను తెలుసుండేసరికి నేను అంబులెన్స్ లో ఉన్నా. అప్పటికి నాకు అంత ఏమైపోతుందో అర్థం కాకుండా అయిపోయింది. అప్పటికి నేను న్యూస్ ఛానల్స్ కి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా. ఇచ్చినప్పటికీ నేను లేచి అంత మేల్కునేసరికి ఆయన చనిపోయిండు. మా ఊరు మధ్యలో కూడా వచ్చేసినాం అన్నమాట. 20 రోజులు అవుతుంది కదా, 20 రోజులు 18 రోజులు 20 రోజులు అవుతుంది 20 రోజులు అవుతుంది. సో ఇప్పుడు అనిల్ స్పందించడానికి కారణం ఏంటంటే మాకే జరిగిందేమో ఇంకెవరికి జరగకూడదని చెప్పి డాక్టర్లకు అక్కడ ఆయన వార్నింగ్ ఇచ్చిండు, ఎమ్మెల్యేలతో కూడా చెప్పించిండు, అయిపోయింది. నిన్న జరిగేసరికి మనతో కాలే, నిన్న కూడా జరిగిందన్న ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూ తెరపైకి తీసుకురావాలి. ఇది తెలంగాణ సమాజానికి తెలవాలా, ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలవాలా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు తెలవాలా. భూపాలపల్లి నుండి ములుగు నుండి చాలా మంది అజారా దవాఖానలో జాయిన్ అవుతారు. ఇక బోకురి సాలు అజారా దవాఖానా బోగస్ అంటే బోగస్ నెంబర్ 1 చోర్ దవాఖానా అజారా దవాఖానా. వెళ్ళకండి దయచేసి. మీ ప్రాణాల మీదేమన్నా మీకు ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్తా ఉన్నారు. ఒక పని చేద్దాం, ఆ 2 దవాఖానాలు ఉన్నారు కదా, కార్డియాలజిస్ట్ సీనియర్లు అన్నారు కదా, వాళ్ళిద్దరిని ఇక్కడ అపోలో యశోదలో పెట్టండి, వాళ్ళని జాయిన్ చేపియండి. సీనియర్ డాక్టర్లు వాళ్ళని చూస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, ఆపరేషన్ ఏంది, వాళ్ళు చేయగలుగుతారా లేదా అని వాళ్ళని చూసినాక వాళ్ళు ఓకే 2 డాక్టర్లు సర్టిఫైడ్ డాక్టర్లే సూపర్ డాక్టర్లు అని చెప్పి వాళ్ళు అనుకుంటే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటాను. లేదన్నా ఇప్పుడు మనం యూట్యూబ్ లో కొడితే ఎన్ని వీడియోలు వచ్చినాయి అన్న, యూట్యూబ్ లో అది కూడా యూట్యూబ్ లో హాస్పిటల్ ఇష్యూ అని కొడితే ప్రతి సంవత్సరానికి 4-5 ఘటనలు మా లెక్క ఇబ్బంది పడే బయటకు వచ్చి 20 రోజులు కూడా మేము అబ్జర్వ్ చేసింది అదే. 20 రోజుల నుండి మేము ఎందుకు సైలెంట్ గా ఉన్నామంటే మాకు ఒక్కరికే జరిగిందేమో, అది ఒకటి మిస్టేక్. 100 హాస్పిటల్ వరంగల్ అని కొడితే 100 మిస్టేక్ అయితే అజారా హాస్పిటల్లో ఠాగూర్ సీన్ రిపీటెడ్ 3 years బ్యాక్ సివిఆర్ న్యూస్ లో వచ్చిందండి. ఠాగూర్ సీన్ రిపీట్ యూట్యూబ్ లో. మేమేం కథలు కాదు, ఇది ఈ 30 నిమిషాల స్టోరీ చేయడానికి మాకు పని లేదా? ఎందుకు పని లేదా మాకు? ఈ బండారం బయట పెట్టాలి, చాలా పెద్ద దవాఖానని చాలా మంది వెళ్తురు. ఇలా చూడు నీకు ఆధార దవాఖానకి యూట్యూబ్ ఛానల్, దీనికి ఒక కథ అద్భుతం, అత ఆసుపత్రిలో అద్భుతం. నెంబర్ 1 మామిడి చేసిండు, దండ పెట్టి చెప్తున్నా అజారా హాస్పిటల్ వెళ్ళకండి. కామెంట్లు కూడా వచ్చినాయి, ఒక కామెంట్ వేదనతో పెట్టిందంటే ఆ కామెంట్ చేసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. 2 పిల్లలు తండ్రి లేని 32 సంవత్సరాలకి ఒక తల్లి భర్తను కోల్పోయిందంటే ఆ బాధ ఆ తల్లులకే తెలుస్తుంది. 32 సంవత్సరాలలో ఒక భర్తను కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లల్ని వేసుకొని ఆమె ఏ విధంగా ఈ సమాజంలో ఉండాలనే విషయాన్ని జీర్ణించుకోలేకుండా విషయాలు ఇవన్నీ అవి ఓన్లీ లేడీస్కి మాత్రమే తెలుస్తాయి. తల్లులారా మీకు చెప్పేది ఒకటే, దాని మీద ఇప్పుడు కూడా అక్కడ ఉన్న 2 తల్లులు కూడా మంత్రివర్గంలో ఉన్న 2 తల్లులు కూడా చెప్తా ఉన్నాం. డబ్బులు కడితేనే మృతదేహం అట. ఏది ఇది ఎన్టీవీలో వచ్చింది 3 years. డబ్బులు కడితేనే మృతదేహం. ఏది ఇది అజారా హాస్పిటల్ సేమ్ 3 సంవత్సరాల క్రితం కరోనా టైంలో వీళ్ళ దండ. ఇది మొత్తం వయమ్మో వీళ్ళ పెద్ద కథ విని పట్టించుకునేటోళ్ళు లేక వీడు ఇట్లా తయారైంది, కానీ వీళ్ళు పట్టించుకుంటే వీడు బయటికి వెళ్తాడు, పట్టించుకుంటే బయటికి వెళ్తాడు అంటున్నాం. సో ప్రజల దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ అజారా దవాఖానకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. దాదాపు నాకు తెలిసిన 40 నిమిషాల స్టోరీ ఉందేమో ఇదంతా. ఈ 40 minutes స్టోరీ చెప్పడానికి కారణం ఈయనకు జరిగినటువంటి ఘటనే. ఒక జర్నలిస్ట్ ఒక ఛానల్లో పనిచేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఈయన వాళ్ళ సొంత భవన్ని కాపాడుకోలేకపోయాడు ఆ హాస్పిటల్లో. ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. సో తెలంగాణ సమాజమా దయచేసి వీడియోని షేర్ చేయండి, అజారా హాస్పిటల్కి మాత్రం వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్.